బులెటిన్ ముందుగా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిర్మల్ జిల్లాలోని సారంగపూర్ మండలం మహబూబ్ ఘాట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ కు 50 మంది ప్రయాణికులతో వెళ్తున్న ముస్కాన్ ట్రావెల్స్ ప్రైవేటు బస్సు తెల్లవారుజామున బోల్తా పడింది. ఈ ఘటనలో ఫర్హానీ అనే యువతి మృతి చెందగా మరో 25 మంది గాయాలు అయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. డ్రైవర్ ఓవర్ స్పీడ్ వల్లే కంట్రోల్ తప్పి బస్సు బోల్తా పడినట్లు తెలుస్తోంది. క్షతగాత్రులు నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక హాస్పిటల్లో ఒక డ్యూటీ డాక్టర్ తప్ప మరో వైద్యుడు లేరని సూపరింటెండెంట్ కు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదని బాధితులు వాపోయారు. ప్రమాద ఘటనపై రూరల్ సిఐ శ్రీనివాస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రైవేట్ ట్రావెల్స్ ముస్కాన్ ట్రావెల్స్ ఈ మహబూబ్ ఘాట్ దిగగానే దాదాపు గంట క్రితం అనుకోకుండా అది యాక్సిడెంటల్గా బోల్తా పడడం జరిగింది. ఈ బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు దాదాపు 15 మంది వరకు ఇంజ్యూరీస్ అయ్యి ఇమీడియట్గా మేము అంబులెన్స్లలో గవర్నమెంట్ హాస్పిటల్ చేయడం జరిగింది. బస్సు డ్రైవర్ మీద చర్యలు తీసుకోవడం. ప్రైవేట్ ట్రావెల్స్ ముస్కాన్ ట్రావెల్స్ ఈ మహబూబ్ ఘాట్ దిగగానే దాదాపు గంట క్రితం అనుకోకుండా అది యాక్సిడెంటల్గా బోల్తా పడడం జరిగింది. ఈ బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు దాదాపు 15 మంది వరకు ఇంజ్యూరీస్ అయ్యి ఇమీడియట్గా మేము అంబులెన్స్లలో గవర్నమెంట్ హాస్పిటల్ చేయడం జరిగింది. బస్సు డ్రైవర్ మీద చర్యలు తీసుకోవడం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిర్మల్ జిల్లాలోని సారంగపూర్ మండల్ మహబూబ్ ఘాట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ కు 50 మంది ప్రయాణికులతో వెళ్తున్న ముస్కాన్ ట్రావెల్స్ ప్రైవేటు బస్సు తెల్లవారుజామున బోల్తా పడింది. ఈ ఘటనలో ఫర్హానా అనే యువతి మృతి చెందగా మరో 25 మందికి గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. డ్రైవర్ ఓవర్ స్పీడ్ వల్లే కంట్రోల్ తప్పి బస్సు బోల్తా పడినట్లు తెలుస్తోంది. క్షతగాత్రులు నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక హాస్పిటల్లో ఒక డ్యూటీ డాక్టర్ తప్ప మరో వైద్యుడు లేరని సూపరింటెండెంట్ కు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదని బాధితులు వాపోయారు. ప్రమాద ఘటనపై రూరల్ సిఐ శ్రీనివాస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.